హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ యూజెస్ వచ్చేసి వీడియోలో చెప్తూ నేను ప్రాసెస్ అనేది చూపిస్తానన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇక్కడ 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. అలాగే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు హెయిర్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో రెగ్యులర్గా, సో ఆయిల్ తీసుకోవచ్చు. ఇదన్నమాట. నేనైతే 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. అలాగే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత చిన్న బౌల్ కానీ ఇలాంటి మనం తిరగబాత పెట్టుకుంటాం కదా, ఆ గిన్నె కానీ తీసుకోవచ్చు. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే గిన్నె పెద్దది తీసుకోండి. సో నేను 2 డేస్కి సరిపడా మాత్రమే చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ స్టోర్ చేసుకోవట్లేదు నేను. సో 2 డేస్ సరిపడా తీసుకుంటున్నాను. 2 టైమ్స్కి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదా, సో ఆ కరివేపాకు 2 రెమ్మల్ని ఆకులు తీసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్లో. సో ఇలాగ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో కదుపుతూ ఉండాలి. ఈ గ్రీన్ కలర్ ఆకులు మొత్తం వచ్చేసి బ్లాక్ అవ్వాలి. ఆయిల్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మ్యాక్సిమం ఒక 2 or 3 మినిట్స్ పడుతుంది, అంతే. ఎక్కువ అయితే టైం పట్టదన్నమాట. సో ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ మనం ఆకులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని. సో ఈ మెథడ్ వచ్చేసి డబల్ బాయిల్ ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా హీట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆకులు వచ్చేసి కలర్ చేంజ్ అయిపోయాయి, ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఈ విధంగా 1 or 2-3 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. డబల్ బాయిలింగ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. డబల్ బాయిల్ మెథడ్ కూడా చాలా మంచిది. టైం లేనప్పుడైతే ఇలా చేసుకోవచ్చు. సో నాకు ఈరోజు టైం లేదు కాబట్టి నేను ఇలాగ డైరెక్ట్గా హీట్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ వచ్చేసి కలర్ చేంజ్ అయిపోయింది, బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు మన హెయిర్ స్కాల్ఫ్కి అలాగే జుట్టు కుదుళ్ళకి మొత్తం బాగా అప్లై చేసేసుకొని హెడ్ని బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని 1 or 2 అవర్స్ పెట్టుకొని హెడ్ బాత్ అయినా చేసుకోవచ్చు. లేదంటే 1 or 2 డేస్ అప్లై చేసేసుకొని జడ వేసుకొని ఆఫ్టర్ 2 డేస్ కూడా మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇదే అనమాట కరివేపాకు ఆయిల్. కరివేపాకు ఆయిల్ యూజెస్ ఏంటి అంటే మనకి బ్లాక్ హెయిర్ రాకుండా స్టాప్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ షైనీగా సిల్కీగా ఉండేలా చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మెయిన్లీ ఏంటి అంటే మనకి వచ్చే వైట్ హెయిర్ని రాకుండా స్టాప్ చేస్తుంది. ఉన్న వైట్ హెయిర్ని మీరు కన్సిస్టెంట్గా అంటే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మినిమం మీరు 1 year ఈ ఆయిల్ యూజ్ చేస్తే కానీ మీకు ఉన్న వైట్ హెయిర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వదు. సో ఇది మైండ్లో పెట్టేసుకొని మనము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే హెయిర్ సిల్కీగా షైనీగా అవ్వడానికి, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ని తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆయిల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.